ఏమోలేండి మాస్టరు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఫుల్లు కోల్డ్, వాయిస్ అయితే అస్సలకే రావట్లేదు. అందుకే ఇలా కొద్దిగా చేంజ్ అవుతుంది. మాకు ఫ్రైడేకి దర్శనం ఉంది, ఉంజల సేవ. అందుకని మేము గురువారమే నైట్ వెళ్ళిపోతున్నాము. అంటే మనం ఉంజల సేవ 11కి రిపోర్టింగ్ ఇవ్వాలి. కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు. కానీ ఫ్రైడే మార్నింగ్ అంటే మళ్ళీ బయలుదేరి ఇవంతా కష్టం ఎందుకనని మేము వెంకటగిరి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరుమలకైతే వెళ్ళాము. తిరుమల చాలా ఖాళీగా ఉంది. అసలు ఒక బస్సులో 10 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండట్లేదు. అంత ఖాళీగా ఉంది. అలానే మనం లాకర్‌కెళ్ళినప్పుడు ముందుగానే ఇట్లా బోర్డ్స్ అయితే ఉంది. దీన్ని అబ్జర్వ్ చేయండి. లాకర్ కేటాయింపు అని. ఇక్కడ మన ఆధార్ కార్డ్ తీసుకొని ఎళ్ళిస్తే మనం ఎంతమందొచ్చామో, ఎన్ని లగేజులు అనేది వాళ్ళే చూసి మనకు ఏ హాలు, ఏ అంటే లాకర్ నెంబర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడుతో పాటు డైరెక్ట్‌గా హాల్ దగ్గరికెళ్ళి లాకర్ కావాలంటే ఇవ్వట్లేదు. ఇదొక అప్డేట్ అయ్యింది, చూసుకోండి. మనం ఎంత తిరుమల దర్శనం చేసుకున్నా, ఎంత వెళ్ళినా సరే, ఈయన ఇక్కడ స్టాచ్యూ దగ్గరకొచ్చి మాత్రం ఫోటోస్ తీసుకోపోతే మనకు తిరుమల దర్శనం కంప్లీట్ అయినట్టే ఉండదు కదండీ! ఇంకా అలా నైట్ అయిపోయింది. మార్నింగ్ లేచి చూసేసరికి ఫుల్లు వర్షం వస్తుంది. అలానే రాష్ట్రపతి ముర్ము గారు వచ్చేసరికి ఎక్కడెక్కడంతా ఆపేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మన పిల్లల్ని మనమే గైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 10 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లలకి ఏమైపోతుందంటే ఆపేయడం వల్ల ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి, ఎలా అయినా సరే పదవి సాధించాలనే ఆలోచనలో ఉండిపోతారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మీ పేరెంట్స్‌గా మీరు గైడ్ చేయండి. మీరు కష్టపడితే ఈ స్టేజ్‌కొస్తారు. అప్పుడు మీకు ఈ గౌరవ మర్యాదలన్నీ అందుతాయి అని మంచి వేలో గైడ్ చేయండి. ఎందుకంటే 50% సమాజం మీద ఉంటుంది పిల్లలది. 50% తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని మీరే గైడ్ చేసుకొని ఒక మంచి వేలో తీసుకెళ్ళండి. ఇంకా ఆపేస్తున్నారు కదని చెప్పి కాంప్లెక్స్‌లో అక్కడ ఇక్కడ అంతా షాపింగ్ చేసుకుంటూ మా బాబుకైతే ఒక స్వెటర్ అయితే తీసుకున్నాము. మనం ఎంత దర్శనం చేసుకున్నా, ఎంత ఇదైనా కూడా లాస్ట్‌కి ఇక్కడికొచ్చేసరికి అబ్బా! ఆ మనసు ప్రశాంతతే వేరు కదండీ! అందులో వర్షం వస్తుంటే ఆ కొండల నడుమ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఉందండి. కళ్ళకి అద్భుతంగా ఉంది. ఇంకొకసారి వెళ్లి చూసుకోవాలన్నంత ఇదిగా ఉంది. అలానే 1 ఇయర్ బేబీకి కూడా సౌదం దగ్గర ఇస్తారు. అలానే స్వామివారి కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ అన్నీ సౌదం దగ్గరే ఇస్తారు. మన సౌదం దగ్గర లాకర్ అయితే ఉంటుంది. మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ టికెట్ ఉందో ఆ టికెట్ చూపిస్తేనే వాళ్ళు పెట్టుకుంటున్నారు. లేదంటే అందరికీ పెట్టుకోవట్లేదండి. ఒకసారి ఇది చూసుకోండి. అంటే మళ్ళీ వెళ్ళేసి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని వెనక్కి రావాలంటే చాలా కష్టం కదా! మేమైతే దర్శనం అయితే బాగా అయింది. మా బాబుకి తులాభారం ఇచ్చాము. అంతా దర్శనం అయిపోయాక వెంగమామ దగ్గరికి వచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్ళిపోతామండి తిరుమలకొచ్చాక. ఇంకా ఆడ కూడా తినేసి ప్రశాంతంగా బయటకొచ్చేసరికి మళ్ళీ వర్షం వచ్చింది. సరే వర్షం అంతా చూసుకొని మళ్ళీ బయలుదేరేసామండి ఇంటికి. ఇంటికొచ్చేసరికి మేబీ 9:30 అట్లా అయింది. ఈ తిరుమల శ్రీవారిని ఎన్ని సార్లు దర్శనం చేసుకున్నా, మళ్ళీ ఎప్పుడొస్తామో, మళ్ళీ మనకి ఎప్పుడు దర్శనం ఇస్తారో అనే ఒక ఇది ఉంటుంది చూడండి. ఆడే అనుకోవచ్చండి. అందుకే ఆయన నిజంగా ఉన్నాడు అనేదానికి ఇదే సాక్ష్యం.